ఓటు వేసిన చంద్రబాబు లోకేష్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా అలపాటి రాజేంద్ర పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టాభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తన ఓటుని ఉపయోగించుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి పార్టీ తరపున, కెఎస్ లక్ష్మణ్ రావు పీడీఎఫ్ పార్టీ తరపున వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతుంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుండగా, తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. కృష్ణా, గుంటూరు జిల్లా పట్టాభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 33 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకరమైన ప్రాంతాలలో కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరులో 8 కేంద్రాలలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మొదలైంది. అన్ని కేంద్రాల వద్ద గట్టిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పట్టాభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గుడివాడ పట్టణంలో 10, గ్రామీణ ప్రాంతాల్లో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో 6,62,000 మంది పట్టాభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికారులు 939 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యాయులు ఓటు వేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో కోసం 123 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.